అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఏంటి ఇంత రెడీగా ఎక్కడికెళ్తున్నానని అనుకుంటున్నారా? ఇక్కడ మాకు యూఎస్‌లో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయన్నమాట. ఎవ్రీ స్ప్రింగ్. వింటర్‌లో అందరూ ఇళ్లల్లో కూర్చొని బోర్ కొట్టిన తర్వాత ఇట్లాగ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు సమ్మర్ వచ్చేపాటికి. అట్లా ఇవాళ మనం ఒక ఈవెంట్‌కెళ్తున్నాము. అది నేను మీకు చెప్పే కంటే చూపిస్తే బావుంటదని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ ఒకవేళ గనక మీరు నన్ను ఫస్ట్ టైమ్ చూస్తుంటే హాయ్! నా పేరు భావన అండ్ ఐ మేక్ కంటెంట్ ఆన్ ఫ్యాషన్, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్. అండ్ ఇంతకు ముందల నేను చాలా వీడియోస్ చేశాను. అండ్ మీకు గనక నచ్చితే ఖచ్చితంగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి లాంగ్ వ్యూ అన్న ప్లేస్ అనమాట టెక్సస్‌లోనే. బట్ అది మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 2 అవర్స్ డ్రైవ్ అనమాట. కానీ ఇంకా మధ్యలో మనం రెస్ట్ రూమ్ బ్రేక్ అని, ఆ బ్రేక్ అని, ఈ బ్రేక్ అని తీసుకొని ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది. అండ్ ట్రాఫిక్ కూడా ఇవాళ చాలా చాలా ఉందన్నమాట. సో, అది విషయం. అండ్ ఆల్సో మొన్న నేను ఇండియన్ బజార్‌కెళ్తే అక్కడ నాకీ చాక్లెట్స్ కనిపించినాయి. మీలో ఎంతమందికి మోషన్ సిక్‌నెస్ ఉంది? అండ్ ఆల్సో ఎంతమంది దీన్ని క్యారీ చేసేవాళ్ళు? నాకైతే చిన్నప్పుడు చాలా మోషన్ సిక్‌నెస్ ఉండేది. నేను బస్సులు గానీ, కారులు గానీ అస్సలు ఎక్కేదాన్ని కాదు. నాకదొక ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. బట్ సమ్‌హౌ ఐ కేమ్ ఔట్ ఆఫ్ థాట్ మా ఫ్రెండ్స్ వలన తిరుగుతూ. సో, నేనైతే ఇవి చాలా చాలా క్యారీ చేసేదాన్ని. నాకది గుర్తుకొచ్చి నేను కొనుక్కొనొచ్చాననమాట. నాట్ బికాస్ ఇప్పుడు నాకు మోషన్ సిక్‌నెస్ ఉందని. బట్ జస్ట్ లైక్ థట్ ఊరికనే నాస్టాల్జిక్‌గా అనిపించి తీసుకొనొచ్చా. సో, ఎనీవేస్ ఇక్కడైతే మొత్తం రూట్ అంతా కూడా ఫారెస్ట్ లాగుందనమాట. చూపిస్తాను నేను. సో, రూట్ అయితే అట్లా ఉందనమాట. ఫుల్ ఫారెస్ట్‌లో నుంచి వెళ్తున్నట్టుగా. సో, ఐ విల్ సీ యూ గైస్ ఆఫ్టర్ రీచింగ్ ద లొకేషన్. మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయామనమాట. బేసిక్‌గా మేము ఎక్కడికొచ్చామంటే ఇక్కడొక హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అన్నది నడుస్తుంది. సో, అక్కడికొచ్చాము. అది ఇంకా సన్‌సెట్ అయ్యే టైంకి వాటిని ఫ్లై చేస్తారు. సో, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అంతలోపుగా ఇక్కడ ఒక ఫెయిర్ లాగా అరేంజ్ చేశారనమాట. మీకు కూడా చూపిస్తా. అయితే ఆల్రెడీ క్రోషేది కొనుక్కున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉంది. ఇది మొత్తం హ్యాండ్ మేడ్. ఇది అరౌండ్ $20కి తీసుకున్నాను. కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఒక రిటైర్డ్ హాట్ ఎయిర్ బెలూన్ అంట. దానికి మనం $5 పే చేస్తే మనల్ని మొత్తం దాని చుట్టూరా తిప్పి దాని యొక్క మెకానిజం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మామూలుగా ఉంటాం కదా, సో అందుకోసం ఇక్కడ మేము మోజరెల్లా చీజ్ స్టిక్స్ అన్నవి తీసుకున్నాం. అది ట్రై చేస్తాం. బేసిక్గా ఎలా ఉందంటే మార్గరీటా పిజ్జా ఎలా ఉంటుంది అట్లానే ఉంది సేమ్. దానికి మనకి ఇక్కడ మెక్సికన్స్ది ఇక్కడ ఒక సాల్సా అన్నది దొరికింది. ఎట్లా అంటే బేసిక్లీ మనకి టొమాటో కెచప్ లాగా, కాకపోతే కొంచెం ట్యాంగీగా ఉంటుంది. టొమాటోస్ని పచ్చిదాన్ని దంచినట్టు. సో, ఇప్పుడు అవి తినేసాం కదా, ఇప్పుడు రౌండ్ 2 ఏం తినాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇంకా మేము ఏమైనా మంచిగా చల్లగా తాగుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా ఎండగా ఉంది అందుకే. ఫనల్ కేక్ అంటే బేసిక్గా పకోడీ మీద షుగర్ పౌడర్ జల్లిచ్చారు. అది వీఆర్ గెటింగ్ ఇట్ స్టార్టెడ్. మెల్లగా అన్నిటిని ఇన్ఫ్లేట్ చేస్తున్నారు. ఇంకా సన్సెట్ అయ్యే టైం వస్తుంది కాబట్టి. అక్కడ కనిపిస్తుంది కదా,
సో ఇప్పుడు సన్సెట్ అయ్యే టైంకి ఐ థింక్ మొత్తం అన్ని కూడా ఒకటేసారి ఎగురుతాయి, విచ్ విల్ బి సో డ్రీమీ కదా. సో మేము వెళ్ళిన వీకే లాస్ట్ వీక్ ఈవెంట్ జరగటానికి. ముందు నుంచి వెళ్తే మీకు కూడా చూపిస్తే డాలస్‌లో ఉండేవాళ్ళు అట్‌లీస్ట్ వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేస్తారనుకున్నా. కానీ సమ్‌హౌ అది కుదరలా. బట్ హానెస్ట్‌లీ నాకైతే పీక్స్‌లో ఉంది ఎక్సైట్‌మెంట్. అవి పైకి ఎగురుతాయనుకున్నా. బట్ అంత వెళ్ళకపోయినా ఇట్ వాస్ సో డ్రీమీ అండ్ బ్యూటిఫుల్. కానీ ఎంతన్నా మన కళ్ళతో చూసింది కెమెరాస్ క్యాప్చర్ చేయలేవు కదా! అరౌండ్ 9 అవుతుంది అనమాట. వీటన్నిటిని ఇగ్నైట్ వేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పైకి ఎత్తుతాయి, మనం చూడొచ్చు వాళ్ళని. సో ఇవాళ సాటర్‌డే అనమాట. అండ్ మాకిక్కడ సాటర్‌డే కార్తీక్ కాన్సర్ట్ నడుస్తుంది డాలస్‌లో. ఎవరైతే డాలస్‌లో ఉన్నారో వాళ్ళకి తెలిసే ఉంటది. సో ఐయామ్ గెట్టింగ్ రెడీ టు గో దేర్ అనమాట. ఎనీవేస్ కాన్సర్ట్ కాబట్టి నుంచొనుంటాము. సో ఐ వోర్ సంథింగ్ రియల్లీ కంఫర్టబుల్. దీని పైనకి ఐ వాంట్ టు వేర్ లైక్ దిస్ లెనిన్ షర్ట్ యాస్ వెల్. సో అది ప్రస్తుతం అయితే ఐ డిడ్ మై స్కిన్ కేర్. ఇప్పుడు నేను క్విక్‌గా రెడీ అయ్యి ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ అప్డేట్ యూ గైస్. సో నేనైతే రెడీ అయిపోయాననమాట. నేను మీకు నా అవుట్‌ఫిట్‌ని చూపిస్తా. ఆగండి. చాలా నుంచోవడం ఉంటది అండ్ చాలా ఎగరటం ఉంటది కాబట్టి ఐ వాంట్ ఇట్ టు బీ సింపుల్ అండ్ ఐయామ్ గెట్టింగ్ లేట్. సో నేను కార్‌లోకెళ్ళి మీతో మాట్లాడతాను. చూసామా ప్రియా తీరా ఎదలకు అవలేత పచ్చ తమల పాకు బటలా అవసొగస తెలుగు మాట కూడా పలకల అందాల చిన్ని చినుకులనే వెలుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు హుషారుగా ఉన్నది హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది ఏ మానమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీవే. సో yeah, that's all. I am super tired. సో ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ స్లీప్ అనమాట. కొంచెం క్లీన్ చేసుకోవాలి. నా రూమ్ అయితే చెత్త చెత్తగా చేసి వెళ్ళాను. సో అదంతా క్లీన్ చేసుకొని
పడుకుంటాననమాట. సో యాహ్! ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ ఇన్ మై వీకెండ్ అనమాట. And I'll see you guys in another video. And also, there's a major life update that's coming in, so just wait for that video as well. And yeah, make gonna video nachite. As usual, do like, share, and subscribe, and also follow me on Instagram as well. So yeah, I'll see you guys in another one. Bye bye.